నేను ర్యాండమ్ ప్లేయర్స్‌తో బీఆర్ ర్యాంక్ స్టార్ట్ చేసి ఆడుతున్నాను. మ్యాచ్ వచ్చేసి లాస్ట్‌కి వచ్చేసింది. నేనేం చేశానంటే ఇక్కడ డేంజర్ జోన్ ఏద్దాం, డేంజర్ జోన్ ఏసేసి వెంటనే ఇన్‌హేలర్‌లో ఏసుకొని లోపలికొచ్చేసా. డ్యామేజ్ పడింది నాకు కూడా. వెంటనే ఏం చేద్దామని గన్ చేంజ్ చేద్దామని ఇక్కడ తీసుకున్నా. ఎక్స్ఎంఐడ్ తీసుకున్నా గన్ తీసుకొని ఇక్కడ వెయిట్ చేస్తున్నా. బయట హెల్త్‌కైతే డ్యామేజ్ పడుతుంది. డేంజర్ జోన్ ఏసాను కదా! జోన్ చూస్తే ఆల్మోస్ట్ లాస్ట్ జోన్ అనమాట ఇది. అక్కడ ఏసాను డేంజర్ జోను. సరే అని వెయిట్ చేస్తున్నాననమాట. ఎవరన్నా వస్తే కొడదాం టాప్ 10 వచ్చేసాం. బయట వాళ్ళకి ఏమైతే డ్యామేజ్ పడుతుంది డేంజర్ జోన్ వల్ల. చూస్తున్నా ఎవరన్నా వస్తారేమో అని. సో ఈ కిటికీలో చూస్తే అక్కడ ఒక అమ్మాయి ఎవరో కనిపించారు. దానికేమో డ్యామేజ్ కొట్టా, ఆల్మోస్ట్ బాగానే కొట్టా డ్యామేజ్. గ్లోవాల్ వేసేసుకుంది. సరే అని ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఆ పైన ఒకడు ఉన్నాడు. ఆ పైనోడికి కూడా డ్యామేజ్ పడుతుంది. వాడేమో ఇంకా కింద దూకాడు. కొట్టాను. ఆల్మోస్ట్ చాలా డ్యామేజ్ కొట్టాను. నాక్ అయిపోయాడు. మళ్ళీ బయటికి వెళ్తే డేంజర్ జోన్ ప్లస్ బయట చాలామంది ఉన్నారు. కొట్టేస్తారని వెయిట్ చేస్తున్నా. ఆ జోన్లో ఒకడున్నాడు. మా వాళ్ళందరూ చనిపోయి ఉన్నారనమాట. నేను ఈ జోన్లో కూడా రివైవ్ ఇద్దామని ఎలాగైనా వెయిట్ చేస్తున్నా. అక్కడ వెహికల్ కనిపించింది. ఆ వెహికల్ తీసుకొని వెళ్ళి ఎలాగైనా రివైవ్ ఇద్దామని వెహికల్ దగ్గరికి వెళ్తున్నాను. గ్లోవల్ అయిపోయినాయి. ఒక గ్లోవల్ వచ్చింది. అది వేసేసేసి వెంటనే ఆ వెహికల్ తీసుకున్నా. వెహికల్ తీసుకొని ఇప్పుడు ఎలాగైనా ఈ జోన్లో వాళ్ళకి రివైవ్ ఇస్తే బోయో కొడతారు అనుకున్నా. జోన్లో ఇద్దామని రివైవ్ వెళ్తున్నాను అనమాట. లాస్ట్ జోన్ అనమాట. ఆల్మోస్ట్ చాలా చిన్న జోన్ అనమాట. అయినా సరే జోన్లోకి వెళ్దామని వెళ్ళాను అనమాట. లాస్ట్ జోను వెండింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళేసి వెంటనే వాళ్ళ ముగ్గురికి రివైవ్ కొట్టేసేసి ఇన్హేలర్ వేసుకొని వెళ్దాం అనుకున్నా. లాస్ట్ జోన్ కదా, అక్కడే నాకు అయ్యి చనిపోయాను అనమాట. మన వాళ్ళు ముగ్గురే దిగుతున్నారు. ఇప్పుడే నాకు అయిపోయింది, చనిపోయాను. ఇప్పుడే దిగుతున్నారు. మన వాళ్ళని గాల్లోనే కొట్టేస్తాను అనమాట. సరే మనం రిస్క్ చేసినందుకు ఏమన్నా యూజ్ ఉండిద్దేమో అని చూస్తే అందరు ముందే చనిపోయారు. మనవాడు ఒక్కడు ఉన్నాడు, ఇంకొక అమ్మాయి ఉంది. ఈయన కూడా కొట్టేశారు. ఆ అమ్మాయి కూడా ఇద్దరిని ఒకేసారి కొట్టేసి చనిపోయారు. ఇక వేరే టీం గెలిచిందనమాట.